ఫిర్యాదు ఇచ్చే సమయంలో మనకి కుటుంబ హింసకి జరిగిన ప్రూఫ్లు ఏమైనా ఉంటే, అంటే ఆధారాలు ఏవైనా ఉంటే అవి కూడా ఈ ఫిర్యాదుతో పాటు జత చేసి మనం ఇవ్వాలి. అంటే భర్త ఎప్పుడైనా కొట్టినప్పుడు హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్లు కానీ, అంటే మందులు కానీ ఏదైనా వాడినా అట్లాంటి మందుల చీటీ కానీ, లేకుంటే ప్రిస్క్రిప్షన్ కానీ, లేకుంటే భర్త తిట్టేటప్పుడు వాయిస్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నా, లేకుంటే దెబ్బల ఫోటోలు ఏమైనా ఉన్నా, ఇలాంటివి ఏ రకమైన ఆధారాలు ఉన్నా కూడా కంప్లైంట్కి జత చేసి మనం ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత దానికి రిసీట్ అనేది మనకు ఇస్తారు. అంటే ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో ఒక పేపర్ మనకు ఇస్తారు. ఆ పేపర్ ఇచ్చిన తర్వాత మనం పేపర్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అని, అంటే మన కేసు రిపోర్ట్ అయ్యి రిజిస్టర్ అయిందని దానికి సాక్ష్యం ఆ పేపరు ఇవ్వడం అన్నమాట. అయితే ఈ పేపరు ఇచ్చిన తర్వాత పోలీసులు మనం ఆ కంప్లైంట్లో రాసిన ప్రదేశాలు కానీ, వ్యక్తుల దగ్గర నుంచి కానీ స్టేట్మెంట్లు అంటే వాంగ్మూలాలు తీసుకుంటారు. ఈ తీసుకున్నాక తర్వాత వాళ్ళు విట్నెస్లుగా మన కేసులకి ఉంటారు. అయితే ఇలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఎఫ్ఐఆర్ అయ్యి ఆ దగ్గరలో ఉన్న కోర్టుకు చేరడానికి సమయం పడుతుంది. కోర్టులో అయిన తర్వాత, రిజిస్టర్ అయిన తర్వాత ఛార్జ్షీట్ అనేది దాఖలు అవుతుంది. ఇలా ఈ కంప్లైంట్ చాలా డీటెయిల్డ్గా ఏ వివరాలు మిస్ కాకుండా ఒక్కొక్కటి డేట్ వైజ్గా మనం రాసుకోవాలి.